హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ఉన్నాము. మనతో పాటు ట్రైనర్ డాక్టర్ గణపతిరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సంబంధించి సార్ ఏం ట్రైన్ చేస్తారు, ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆల్రెడీ చూసాము, ఈరోజు డ్రైవ్ జరుగుతోంది, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. మీరు మెయిన్గా ఇక్కడ ఎలాంటి వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ myself Dr. Ganpathiraju, having around 26 years of experience in this field, completed PhD in machine learning and NLP and MTech in computer science and technology. In this I am teaching artificial intelligence, machine learning, data science with Gen AI and agentic engineering. ఈ కోర్సు we will be starting from core Python తో మొదలుపెట్టి we'll start machine learning, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, జెన్ ఏఐ అంటే ఎల్ఎల్ఎమ్స్తో ఎలా మాట్లాడాలి, తర్వాత ఏజెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు రియల్ టైంలో ఇప్పుడు మొత్తం అంతా ఏఐ, ఆ ఏఐలో ఎలా ప్రాక్టికల్ అప్లికేషన్స్, ఇండస్ట్రీకి రిలవెంట్ అప్లికేషన్స్ ఎలా టీచ్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ టీచ్ చేస్తామండి. ఇట్ ఈజ్ ఏ 6.5 months కోర్స్. వీల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ టు ఇండస్ట్రీకి ఏం కావాలి అన్నది రియల్ టైం టాస్క్లు తీసుకుని హ్యాండ్స్ ఆన్ కేస్ స్టడీస్ టీచ్ చేస్తామండి. మాకు ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లెర్నింగ్ దిస్ కోర్స్. చాలామంది అనుకుంటారంటే ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్సే చదువుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వీక్యూబ్లో వచ్చేసి మనకి జావా, పైథాన్, ఏఎంఎల్, డేటా సైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఎలాంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అంటారు? ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ హూ మేబీ ఫ్రమ్ బీకామ్, బీఎస్సీ, బీసీఏ నుంచి బీటెక్, ఎనీ బ్రాంచ్, ఎంబీఏ, ఎంటెక్ అండ్ పిహెచ్డి మా దగ్గర ఈ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు వస్తున్నారండి. వాళ్ళకి ఏమీ లేదండి, బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఏమీ లేకపోయినా సరే స్క్రాచ్ నుంచి మేము టీచ్ చేస్తాం. అది మా వీక్యూబ్ ప్రత్యేకత. మా వీక్యూబ్లో ఉన్న 11 బ్రాంచ్లు కూడా స్క్రాచ్ నుంచి పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఒక చందమామ కథలు ఎలా చదివితే అర్థమవుతుందో అలాగ మేము కేస్ స్టడీస్ తీసుకుని థియరీ ఒక 15%, 85% విల్ బీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటెడ్ ఇండస్ట్రీ రిలవెంట్ కోర్స్ టీచ్ చేస్తామండి. సార్ అంటే చాలామందికి డౌట్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ జావా, పైథాన్, ఏఎంఎల్, డేటా సైన్స్ ఇవన్నీ నేర్పిస్తున్నారు కదా, అంటే ఎట్లాంటి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకోవచ్చు అంటారు? మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా తెలంగాణ, ఏపీ స్టేట్స్లో ప్రతి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారండి. ఎనీ గ్రాడ్యుయేట్ హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అవర్ కోర్స్. వాళ్ళు బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీసీఏ కానీ, బీటెక్లో సిఎస్సి ఆర్ ఎనీ బ్రాంచ్ ఆర్ ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఎంటెక్ ఆర్ పిహెచ్డి ఎవరైనా ఎలిజిబుల్ అండి. బట్ దే హ్యావ్ టు స్పెండ్ 6 to 7 months ఆన్ ద లెర్నింగ్ కర్వ్. చాలామంది ఏంటంటే ఓన్లీ ఐటీ స్టూడెంట్స్కి ఇలాంటి కోర్సెస్ అని అనుకుంటూ ఉంటారు. ఎలాంటి వాళ్ళైనా రావచ్చు, కాకపోతే ఒక 6 months అనేది కొంచెం వాళ్ళు డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఎందుకంటే ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఒక ఎంప్లాయీ, ఒక 2 years ఉన్న ఎంప్లాయీ ఎంత నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తాడో అంత మన ఫ్రెషర్ స్టూడెంట్స్ నుంచి కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్ నాలెడ్జ్. కాబట్టి మేము బేసిక్స్ నుంచి, స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఎండ్ వరకు కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ టీచ్ చేస్తాం. ఇండస్ట్రీకి ఏం కావాలో అలాంటి ప్రాక్టికల్ అప్లికేషన్ టీచ్ చేస్తాం ఇక్కడ. మీరు ఎక్కువ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారని మేము విన్నాము. అంటే ఎలాంటి కంపెనీస్ వస్తారు, ఎట్లాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ ఆర్ విజిటింగ్ అవర్ వీక్యూబ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ స్టార్టప్స్. దే ఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళు ఫస్ట్ టెక్నికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, కొన్ని టాస్క్లు ఇస్తారు, రియల్ టైం టాస్క్. ఆ టాస్క్లు ఎవరైతే చేయగలరో వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూస్ తీసుకుని గ్రూప్ డిస్కషన్, జామ్ సెషన్స్ చేసి వాళ్ళు తీసుకుంటారండి. సార్ అంటే ఫైనల్గా ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? వీక్యూబ్ని ఒక అమ్మ ఒడిలోగా, ఒక అమ్మ ఎంత కొడుకుల్ని, కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో మా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంట్ని కూడా మేము టేక్ కేర్ చేస్తామండి. మా మేనేజ్మెంటు మాకు చెప్పింది ఒకటే, వచ్చిన ప్రతి స్టూడెంట్ని కూడా ఆనందంగా స్కిల్ ఇచ్చి ఇండస్ట్రీకి ఎంత నాలెడ్జ్ కావాలో అంతవరకు ట్రైన్ చేసి పంపించమంటారు. మేము అదే ఫాలో అవుతాం. మా దగ్గరికి వచ్చిన ఎవరైనా సరే కాన్ఫిడెంట్గా స్కిల్ అప్గ్రేడ్ చేసి ఇండస్ట్రీకి ఏం కావాలో నేర్పించి పంపిస్తామండి. ఇప్పుడు మనతో పాటు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్లేస్మెంట్ హెడ్ లత గారు ఉన్నారు. లత గారు హాయ్ అండి. లత గారు, ఈరోజు వీక్యూబ్లో ఆన్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతోంది. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. కొన్ని కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి.
సో అంటే ఈ రోజుకున్న స్పెషాలిటీ ఏంటండి, ఈ డ్రైవ్ స్పెషాలిటీ ఏంటి అసలు? సో బేసికల్ గా ఈ రోజు వచ్చేసి మనకి ఆన్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతున్నది. కంపెనీ నేమ్ వచ్చేసి ట్రాన్సిల్. ఆ కంపెనీ ఆల్రెడీ దే విజిటెడ్ 3-4 ఇన్స్టిట్యూట్స్. వాళ్ళకి రైట్ టాలెంట్ దొరకక సో అండ్ వాళ్ళు వీక్యూబ్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి రైట్ టాలెంట్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో వీక్యూబ్ ని విజిట్ చేయడం అయితే జరిగింది. అండ్ టుడే డ్రైవ్ వచ్చేసి సో ఇట్ ఈస్ ఫర్ ఏఎంఎల్ డేటా సైన్స్ స్టూడెంట్స్, పైథాన్ ఫుల్ స్టాక్ స్టూడెంట్స్ అండ్ జావా ఫుల్ స్టాక్ స్టూడెంట్స్. అండ్ ద కంపెనీస్ సో ఆఫరింగ్ అప్ టు 12 lakhs LPA ఫర్ ఫ్రెషర్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ రోజు ప్రాసెస్ లో సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ రైట్ టాలెంట్ ఫ్రమ్ వీక్యూబ్. దట్స్ వై దే విజిటెడ్ వీక్యూబ్. సో అంటే వాళ్ళతో మేము కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు చాలా ఎంక్వైరీ చేసి చుట్టూ ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ వెళ్ళి సో వాళ్ళు వీక్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నామని చెప్తున్నారు. అండ్ అందులో కూడా ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ 20 నుంచి 25 మెంబర్స్ని రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. సో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో బికాస్ వీక్యూబ్ లో అలాంటి రైట్ టాలెంట్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు టేక్ సో 25 candidates దాకా సెలెక్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. సో మేము వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ 100% రీచ్ అవుతాము అని చెప్పి సో మేము అనుకుంటున్నాం. సో అంటే వాళ్ళకి ఎలాంటి ప్యాకేజెస్ ఎట్లా ఉండొచ్చు అంటున్నారు స్టార్టింగ్? సో ప్యాకేజ్ వచ్చేసి స్టార్టింగ్ సో వచ్చేసి దే స్టార్ట్ ఫ్రమ్ 3 lakh అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటాయి కనుక అండ్ దెన్ దే ఆర్ విల్లింగ్ టు గివ్ అప్ టు 12 lakhs. సో అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఓన్లీ ఐటీ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారని. సో మరి మీరు ఏం చెప్తారు అట్లా అనుకునే వాళ్ళకి? సో కంపెనీ ఓన్లీ ఐటీ స్టూడెంట్స్ నే చూస్తుంది అనుకునేది ఒక మిత్ అనమాట. సో బయట మార్కెట్ లో కంపెనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది సో దెర్ ఈస్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీస్ బేసికల్ గా ఏం చూస్తున్నారంటే వెదర్ ద క్యాండిడేట్ ఈస్ స్కిల్డ్ ఆర్ నాట్. స్కిల్డ్ క్యాండిడేట్స్ ని తీసుకుందాం అనే ఉద్దేశం అయితే అన్ని కంపెనీస్ కి దే ఆర్ సో విల్లింగ్ టు టేక్ ఓన్లీ స్కిల్డ్ క్యాండిడేట్స్ అండ్ నాట్ వెదర్ దే ఆర్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ తో వాళ్ళకి సంబంధం లేదు. సో వీక్యూబ్ లో సో మెనీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి, ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఓకే అండ్ దెన్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది మన దగ్గర ప్లేస్ అయిన క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్కిల్స్. సో ఆ స్కిల్స్ అయితే మేము ఇక్కడ సో వీఆర్ ట్రైనింగ్ అకార్డింగ్లీ. దట్స్ వై సో స్టూడెంట్స్ ఆ ఉద్దేశంతో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అండ్ ప్లేస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో అంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటండి? మేము వాళ్ళు ప్లేస్ అయ్యేదాకా 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అయితే ఇస్తాము. వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అయితే చూపించడం జరుగుతుంది. అండ్ సో వాళ్ళు కూడా వీక్యూ ప్రాసెస్ ని ఫాలో అయ్యి వాళ్ళ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే పిల్లల మీదే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఐటీ నాన్ ఐటీ అట్లా ఏం సంబంధం లేకుండా 6 months కోర్స్ ఎవరైతే డెడికేటెడ్గా కంప్లీట్ చేస్తారో ఇక్కడ ఆల్రెడీ ఆన్ క్యాంపస్ డ్రైవ్లో మనము చూడొచ్చు, ఇక్కడికి వచ్చి కూడా చూడొచ్చు. మీరు కంపెనీస్ ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఈ వీక్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నారు. చాలా కంపెనీస్ ఉన్నాయి. స్టూడెంట్స్తో ఈ జావా, పైథాన్, ఏఎంఎల్, డేటా సైన్స్ వీటికి సంబంధించిన స్టూడెంట్స్ని ఎక్కువ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇదే మంచి ఎగ్జాంపుల్. ఎనీవేస్ లతా గారు, కంగ్రాచులేషన్స్. సో ఇట్లా మీరు చాలా మంచి స్టూడెంట్స్ని మీరు రెడీ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.